ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాపితంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్ల వద్ద పికెటింగ్ చేశారు. ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా రణగర్జన జరిగింది. ఎందుకు కూటమి ప్రభుత్వం పైన ఉపాధ్యాయులకు కోపం వచ్చింది? వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏంటివి? మొదటిది 2023 జులైలో 11th పే కమిషన్ సమయం ముగిసింది. అంటే అప్పుడు 12th పే కమిషన్ అపాయింట్ చేయాలి. కానీ ఇప్పటికీ మీకు నియర్లీ 3 years అయిపోయింది. ఇంతవరకు పే కమిషన్ చైర్మన్ నియమించలేదు. పే కమిషన్ వర్క్ మొదలు కాలేదు. పే కమిషన్ డిలే అవుతుంది అంటే ఆటోమేటిక్గా పే రివిజన్ కూడా డిలే అవుతుంది. పే రివిజన్ డిలే కావడం వల్ల ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. సో అందువల్ల వారి మొదటి డిమాండ్ ఏంటంటే మీకు వేతన సంఘాన్ని ఎందుకు నియమించడం లేదు అని. మీకు ఇక రెండవ డిమాండు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల రివిజన్ సమయంలో ఏ కారణం రీత్యా పే కమిషన్ డిలే అయితే మధ్యంతర భృతి ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తారు. సో ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తే సాధారణంగా అంతకన్నా ఎక్కువగానే ఫిట్మెంట్ వస్తుందని నమ్మకం. కానీ ఇటీవల కాలంలో అది కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఉపాధ్యాయులు అడుగుతున్నది ఏంటంటే 30% ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వమని అడుగుతున్నారు. మీకు పే కమిషన్ డిలే అవుతుంది కనుక ఈలోగా ఎంతో కొంత జీతాలు పెరుగుతాయి కదా అనేది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగుల డిమాండ్. మూడవది 5 DAలు రాష్ట్ర ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. సో ఈ 5 DAలు పెండింగ్లో ఉండడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా కూటమి ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇవన్నీ ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే పే కమిషన్ నియమిస్తాం, మేము ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తాం, డిఏలను మొత్తం క్లియర్ చేస్తాం. ఇవన్నీ కూడా అనేక వర్గాల ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చినారో, ఎలా హామీలు అయితే ఇచ్చారో ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా ఇదే రకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు హామీ ఇచ్చింది. అందువల్ల ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అడుగుతున్నారు. ఇక ఉపాధ్యాయుల డిమాండ్లలో మీకు టెట్పై కూడా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మ్యాండేటరీ ఉండకూడదని డిమాండ్ కూడా ఉంది. చాలా కాలంగా ఉన్న డిమాండ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళాలని 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రామిస్ కూడా చేశారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని. ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గడమే కాదు, ఓపీఎస్ పైన అవగాహన లేక అలా హామీ ఇచ్చామని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. ఆ తర్వాత ఇటు సిపిఎస్ అటు ఓపీఎస్ కాకుండా జీపీఎస్ అనే ఇంకో స్కీమ్ను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో అందువల్ల ఈ డిమాండ్లే కాకుండా ఒక 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, అలాగే రిటైర్ అయిన పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సినవి 25,000 crores ఉన్నాయి. మీకు ఇందులో పెన్షన్ రిలేటెడ్ పేమెంట్స్ కావచ్చు, మీకు డిఏలు కావచ్చు, లేదు ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు, మెడికల్ రియంబర్స్మెంట్ కావచ్చు, మీకు లాస్ట్ పే కమిషన్ ఎరియర్స్ కావచ్చు. ఇవన్నీ కలిపితే ఒక 25,000 crores ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు చెల్లించాలి. వీళ్ళు సుమారు 7 లక్షల దాకా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలిపితే, పెన్షనర్లు కలిపితే ఇంకాస్త ఎక్కువ కూడా ఉండొచ్చు. సో సుమారు 2 లక్షల ఉద్యోగులు, 1,80,000 అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉపాధ్యాయుల సంఖ్య. ప్రభుత్వ ఉద్యోగులు ఒక 5 లక్షలు అంటే మొత్తం ఒక 7 లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవి. ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు. సో ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి రాజకీయ పరంగా చాలా గట్టి ప్రభావాన్ని చూపుతాయి. మీకైతే ఈ 25,000 కోట్ల రూపాయలన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరుకుపోయిన బకాయిలని కాదు, గత ప్రభుత్వము చెల్లించకుండా వదిలివేసినటువంటి బకాయిలు కూడా చాలా ఉన్నాయి. ఐ థింక్ 25,000 కోట్లలో
20,000 కోట్ల దాకా గత ప్రభుత్వ బకాయిలు అయి ఉండాలి. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వానికి ఇదే డిమాండ్ల పైన కూటమి అనేకసార్లు విమర్శించారు కూడా, టీడీపీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అవే డిమాండ్లు. అంటే ఇక్కడ చూడండి మీరు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇలా వివిధ రంగాల ప్రజానీకం వర్గాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వీళ్ళ డిమాండ్ ఒకే రకంగా ఉంటాయి. ఎవరు ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ డిఏలు, పే కమిషన్లు, ఇంటరిమ్ రిలీఫ్లు, మాకు ఉన్న బకాయిలు చెల్లించండి, ఇవే డిమాండ్ ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఆ డిమాండ్ల పైన తీవ్రంగా కఠిన వైఖరి అధికారంలో ఉన్న పార్టీలు తీసుకుంటాయి, ఉక్కుపాదం మోపుతుంటాయి. కొన్నిసార్లు ఆ డిమాండ్లను సమర్థించిన నాయకులపైన దాడి జరుగుతుంటుంది, విమర్శల దాడి. మీరు ప్రతిపక్షానికి ఉపయోగపడుతున్నారు, దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది, మీ వెనకాల ఉన్న రాజకీయాల్లో ఎవరో మాకు తెలుసు అని విమర్శిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళే ప్రతిపక్షంలో ఉండగా మీ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నా, మీ డిమాండ్లు న్యాయమైనవని ఇదే ఉపాధ్యాయులు, ఉద్యోగులు ధర్నాలు చేస్తే వీళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. మళ్ళీ ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఉపన్యాసాలు ఇస్తారు, సౌహార్దత ప్రకటిస్తారు, పోరాటాలకు మద్దతు ఇస్తారు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల నాయకులతో చట్టాపట్టాలు తిరిగి పోరాడతారు. అవసరమైతే మీ కొరకు మేము ఏ త్యాగాలకైనా సిద్ధమే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ ప్రతి సమస్య పరిష్కరిస్తామంటారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు మీ డిమాండ్లే పరిష్కరించడం మాకు కాదు, ఇతర సెక్షన్ల ప్రజలు లేరా, ఇవాళ ఉద్యోగుల జీతాలు అడ్డగోలుగా భారం అయిపోతున్నాయి, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది, అందువల్ల రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల రీత్యా మేము మీరు ఓపిక పట్టాలి, మీ పరిస్థితి ఇటువంటి సామాన్య పరిస్థితి ఏంటి, మీకు ముందు చెల్లించాలా, పింఛన్దారులకు చెల్లించాలా అని మళ్ళీ రివర్స్లో అటాక్ చేస్తూ ఉంటారు. మీకు న్యాయం అనిపిస్తే డిమాండ్లు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న న్యాయం అని చెప్పండి, మీకు అన్యాయం అనిపిస్తే ఎక్కడున్న అన్యాయం అని చెప్పండి. ప్రతిపక్షంలో ఉంటే న్యాయం అనిపించడం ఎందుకు, అధికారంలో ఉంటే అన్యాయం అనిపించడం ఎందుకు? ఇక మాట్లాడితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల వల్లనే రాష్ట్రం అప్పుల పాలైనట్టు, రాష్ట్రక ఆర్థిక వ్యవస్థ తలకిందులైనట్లు, రాష్ట్రంలో పేదల సంక్షేమం అటకెక్కినట్టు, రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయినట్లు మాట్లాడుతుంటారు. నాకు ఇప్పటికి గుర్తు, ఈ ఇష్యూస్ పైన నేను శాసన మండలిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నప్పుడు ఆర్థిక మంత్రిగా రోషయ్య ఉండేవారు. సో ఇలాగే నేను మాట్లాడుతుంటే రోషయ్య ఉండి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఉద్యోగులకు జీతాలు ఉద్యోగులకు పెంచమంటారా, ఉద్యోగులకు ఇవ్వమంటారా ప్రొఫెసర్ నాగేశ్వర గారు అన్నాడు. నేను వెంటనే లేచి, పెద్దలు రోషయ్య గారికి నా విజ్ఞప్తి, మీరు నయా పైసా మాకు జీతం పెంచాల్సిన అవసరము లేదు, ఏది డిఏలు పెంచాల్సిన అవసరం లేదు, పే రివిజన్ కూడా అమలు చేయాల్సిన అవసరం లేదు, ఐఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క పని చేస్తారా అని అడిగాను. చేస్తాను చెప్పండి అన్నారు. ఓబులాపురం మైనింగ్ లైసెన్స్ మాకు ఇచ్చేయండి అన్నా. ఓబులాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాల లైసెన్స్ గాలి జనార్దన్ రెడ్డికి కాకుండా మాకు ఇస్తే, గాలి జనార్దన్ రెడ్డి చెల్లించేదానికన్నా మీకు ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రాయల్టీ చెల్లిస్తాం. మళ్ళీ రాయల్టీ తక్కువ కూడా కాదు, మేము ఎక్కువ చెల్లిస్తాం, డబుల్ చెల్లిస్తాం. గాలి జనార్దన్ రెడ్డి ఇస్తున్న రాయల్టీ కన్నా రెట్టింపు రాయల్టీ ఇస్తాం. మా జీతాలు మేమే పెంచుకుంటాం, మా ఐఆర్లు మేమే ఇచ్చుకుంటాం, మా డిఏలు మేమే ఇసుకుంటాం అని చెప్పాను. మా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తాం, ఆ ట్రస్ట్ ఆ మైనింగ్ లీజ్ తీసుకుంటుంది అని చెప్పాను. అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు రాయితీలు ఇవ్వటానికేమో ఇవేవి అడ్డురావు. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, వాళ్ళకు ఎకరాలకు ల్యాండ్ చూపిస్తారు, వేల కోట్ల రాయితీలు ఇస్తారు, వారికి విద్యుత్తులో రాయితీలు, పన్నుల్లో రాయితీలు, జిఎస్టీలో రాయితీలు, వాటర్లో రాయితీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసేస్తారు. ఏమనంటే ఉద్యోగాల కల్పన అంటారు. వాళ్ళు క్రియేట్ చేసేది ఏంటి, 100 ఉద్యోగాలు ఇస్తారు, అవసరమే. మరి ఆల్రెడీ ఉద్యోగుల సంక్షేమం వచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక కష్టాలు ఎందుకు చెప్తారు? ఒక బడా కార్పొరేట్ సంస్థకు 1000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు మాట్లాడారు? మీరు వేదాంతకు ఇనుప ఖనిజం గనులు ఇచ్చేటప్పుడు ఎందుకు మాట్లాడారు? కేజీ బేసిన్ రిలయన్స్కి ఇచ్చేటప్పుడు ఎందుకు మాట్లాడారు? అండ్ మీకు ప్రైవేట్ వారికి అప్పచెప్పేట మీకు ప్రకాశం జిల్లాలో ఉన్న ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్ళి మీరు జిందాల్కి అప్పచెప్పినప్పుడు ఎందుకు మాట్లాడారు?
ఓన్లీ ఇప్పుడే ఎందుకు మాట్లాడతారు ఆర్థిక పరిస్థితి గురించి? ఆయిల్ అండ్ గ్యాస్‌ను వేదాంతకి ఇస్తారు, ఇనుప ఖనిజం జిందాల్‌కి ఇస్తారు. అన్ని రకాలుగా మీరు పెద్ద ఎత్తున సహజ వనరులను బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరగదు. కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీళ్ళకు జీతభత్యాలు ఇచ్చేటప్పుడే ఆర్థిక సవాళ్ళు గుర్తొస్తాయి, అప్పులు గుర్తొస్తాయి, వడ్డీలు గుర్తొస్తాయి, పేదల సంక్షేమం అటకెక్కుతుంది. అభివృద్ధి అడ్డుపడుతుందా?